నమస్తే ఓరుగలు 9 నేషనల్ టీవీకి స్వాగతం. కేంద్ర మంత్రి బండి సంజయ్ ఎంఐఎంను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. సభ్యత్వ నమోదుకు పిలుపునిచ్చారు. ఆ మేరకు వ్యాఖ్యలు చేశారు. మోడీ ప్రభుత్వంలో రైతులకు న్యాయం జరిగిందని, ఆదివాసీ మహిళ ద్రౌపది ముర్మును రాష్ట్రపతిని చేశామని అన్నారు. పార్టీ బలోపేతం కోసం కార్యకర్తలు ఎంతో కృషి చేశారని అన్నారు. ఓల్డ్ సిటీ ఎంఐఎం జాగిరి కాదని అన్నారు బండి సంజయ్. కష్టపడి పనిచేసిన ప్రతి కార్యకర్తకు గుర్తింపు ఇస్తామని అన్నారు. అందరూ బీజేపీ సభ్యత్వంలో తీసుకోవాలని పిలుపునిచ్చారు. ఎస్సీ ఎస్టీ యువతను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దామని చెప్పారు. ప్రతి బూత్ తిరిగి నా విజయం కోసం కృషి చేసింది కార్యకర్తలేనని చెప్పారు. రెట్టింపు ఉత్సాహంతో సభ్యత్వ నమోదు చేయించాలని పిలుపునిచ్చారు. ఈ దేశాన్ని ముక్కలు చేసింది కాంగ్రెస్ పార్టీనేనని తెలిపారు. 370 ఆర్టికల్ రద్దు చేసిన గొప్ప వ్యక్తి మోడీ అని, పంటలకు గిట్టుబాటు ధర కల్పించిన ప్రభుత్వం బీజేపీ అని అన్నారు బండి సంజయ్. వందే 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 నరేంద్ర మోడీ గారి నాయకత్వం, అమిత్ షా గారి నాయకత్వం, నడ్డా గారి నాయకత్వం. మీరు ఏం చేస్తారు చేయండి, నాకు టార్గెట్ నిండాలి. అంటే కాంగ్రెస్ పార్టీలో చేస్తారు, ఒక రూమ్ లో కూర్చొని పొట్టి చేస్తున్నాం. ఏ లక్ష్యం కోసం పని చేస్తున్నాం? భారతీయ జనతా పార్టీ ఎందుకు స్థాపించబడింది? ఏ పరిస్థితిలో స్థాపించబడింది? ఈ దేశంలో భారతీయ జనతా పార్టీ పరిస్థితి ఏంది? గతంలో ఉన్న పరిస్థితి ఏంది? భారతీయ జనతా పార్టీ దేశ ప్రజల కోసం ఏం చేయబోతుంది? నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ముచ్చటగా మూడోసారి దేశంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఎందుకు ఏర్పడింది, ఏం చేయబోతుందో అన్ని విషయాలను స్పష్టంగా ప్రజలకు వివరించి, ఓటర్స్ కు వివరించి మాత్రమే ఓటు అడిగే పార్టీ, మెంబర్షిప్ అడిగే పార్టీ భారతీయ జనతా పార్టీ. ఇది భారతీయ జనతా పార్టీ యొక్క ఆలోచన. అందుకే దేశవ్యాప్తంగా నాకు 1, 2, 3 నీ ఎంపీగా పోటీ చేస్తే నా పార్లమెంట్ నియోజకవర్గంలో 4 lakhs రెడీయా? అప్పుడే చేస్తున్నారు కదా. ఇంకా గట్టిగా నరేంద్ర మోడీ గారిని కలవాలంటే మీరు కష్టపడి పార్టీ కోసం పనిచేయాలి. ఎందుకు చేయాలి? భారతీయ జనతా పార్టీకి మోర్చా మెంబర్షిప్. ద్రౌపది ముర్ము గారిని రాష్ట్రపతి చేస్తాం. మేము పార్టీ పీడ విరిగడి కావాలంటే ఇలా భారతీయ జనతా పార్టీ సభ్యత్వం తీసుకోవాలని చెప్పి ప్రతి వ్యక్తి వాళ్ళ సంకల్పం తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇది మోర్చాలకు, అందుకే మోర్చా మెంబర్షిప్ తీసుకోవాలి వాళ్ళు. బట్ ఈ గతంలో చూడండి, ఇలా భారతీయ జనతా పార్టీ ఇద్దరే ఎంపీలు, అనేక మంది హేళన చేశారు భారతీయ జనతా పార్టీ. అరే ఇద్దరు ఎంపీలున్న భారతీయ జనతా పార్టీ, జనసంఘ, ఈ భారతీయ జనతా పార్టీ ఈ దేశంలో ఎట్లా అధికారంలోకి వస్తుంది? భారతీయ జనతా పార్టీ వీళ్ళు మాటలు చెప్పినప్పుడు ఏం లేదని చెప్పారు. ఒక్కసారి ఆలోచించండి, వాళ్ళ మనం వాస్తవాలు ఆలోచించాలి. వాళ్ళ ఈ దేశంలో జనసంఘ లేకుంటే, జనతా పార్టీ లేకుంటే, భారతీయ జనతా పార్టీ దేశంలో ఆవిర్భించకుంటే ఇలా 3 ముక్కలు చేసిన దేశాన్ని కాంగ్రెస్ పార్టీ ఈ భారతీయ ధర్నాలు చేయాలంటే డాలరేస్ టోకన్లు ఇచ్చి ధర్నా దండపోవాలి. ధర్నా ఉద్యోగాలు కేంద్ర ప్రభుత్వం ఉద్యోగాలు ఇస్తుంది. కేసీఆర్ అట్నే ఇస్తున్న. కేసీఆర్ కొన్ని హిందూ విద్యా సంస్థల విషయంలో ఒక విధానం ఉంటే, గుర్రంపూర్లో నా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను 2028లో ఈ తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడేది భారతీయ జనతా పార్టీ. ఈ తెలంగాణ రాష్ట్రంలో వచ్చేది రామరాజ్యం. 100% రాసిపెట్టుకోండి. ఇది వేరే పార్టీలో సామాన్య కార్యకర్తకు పెద్ద స్థాయి కాకుండా నేను ఎప్పుడు అనుకున్నాను. నేనైతే టార్గెట్ పెట్టుకోండి. మీరు చూడండి అన్న, మళ్ళీ పక్కా నీకు భారతీయ జనతా పార్టీ ఓటేస్తాడు. మనం ఓటంతా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందన్న. మనం తప్పు చెప్పినా ఏమన్నా? నేను రెచ్చగొట్టానని చెప్పలే అన్న, వాస్తవ విషయాలు చెప్పినా. ఈ విషయాలను మీరు గల్లీ తీసుకుపోవాలన్న. ఇక్కడ యువమోర్చా అధ్యక్షులు, అన్ని జిల్లాకు వచ్చినటువంటి మోర్చాల అధ్యక్షులు అందరూ కూడా, యువమోర్చా కానీ, మహిళా మోర్చా కానీ, కిసాన్ మోర్చా కానీ, ఎస్సీ మోర్చా కానీ, ఎస్టీ మోర్చా కానీ, మైనార్టీ మోర్చా కానీ, ఓబీసీ మోర్చా కానీ, ఈ 7 మోర్చాల అధ్యక్షులు మీరందరూ కూడా బాగా మాట్లాడినా, అన్ని విషయాలు చెప్పినా. గేటు తర్వాత పోయి మర్చిపోతే మీరు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కానే కాదు. జిహెచ్ఎంసీ పరిధిలోని అక్రమ కట్టడాలపై హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ ప్రొటెక్షన్ ఏజెన్సీ ఉక్కుపాదం నొప్పుతుంది. ఎఫ్టీఎల్, బఫర్ జోన్, నాలాలు, కుట్టలను ఆక్రమించి నిర్మించిన అక్రమ కట్టడాలను ఎక్కడికక్కడ నీలమాటం చేస్తోంది. ఇందులో భాగంగానే రామ్నగర్లోని మನೆమ్మ బస్తీలోని అక్రమ కట్టడాలపై హైడ్రా ఫోకస్ పెట్టింది. మನೆమ్మ కాలనీలో నాలాలను ఆక్రమించి నిర్మించిన కట్టడాలలో హైడ్రా అధికారులు కూల్చివేతలు చేపట్టారు. ఇవాళ ఉదయం నుండి
కూల్చివేతలు మొదలుపెట్టిన అధికారులు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. నాలాపై నియమించిన అక్రమ కట్టడాలను జేసీబీలతో నేలమట్టం చేస్తున్నారు. అయితే రామ్నగర్లోని అక్రమ కట్టడాలను హైడ్రా కమిషనర్ రంగనాథ్ క్షేత్రస్థాయిలో పర్యటించిన 24 గంటల్లోనే ఈ కూల్చివేతలు షురూ కావడం జరిగింది. ఇదిలా ఉంటే హైడ్రా కూల్చివేతలపై స్థానికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రెండు 2026 మార్చి కల్లా దేవదుల ప్రాజెక్టును పూర్తి చేస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ములుగు జిల్లాలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీతక్క, పొంగురెడ్డి శ్రీనివాస్ రెడ్డి పర్యటించారు. కన్నాయిగూడెం మండలం తుపాకులగూడెం వద్ద దేవదుల పంపింగ్ స్టేషన్ను వారు సందర్శించారు. ప్రాజెక్ట్ ఇంటేక్ వెల్, పంప్ హౌస్ను పరిశీలించారు. దేవదుల ప్రాజెక్టును పూర్తి చేయడంపై అధికారులతో మంత్రులు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ గత ప్రభుత్వంలో నీటిపారుదల శాఖలో ₹1 కోట్ల అవినీతి జరిగిందని విమర్శించారు. ప్రతి ఎకరాలకు నీరు అందించాలని తమ ప్రభుత్వం లక్ష్యమని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టును బీఆర్ఎస్ ప్రభుత్వం సర్వనాశనం చేసిందని మండిపడ్డారు. దేవదుల ద్వారా 300 రోజులుగా 60 టీఎంసీల గోదావరి నీటిని ఎత్తివేశామని అన్నారు. నీటిపారుదల శాఖలో పెండింగ్ బిల్లులను చెల్లిస్తామని చెప్పారు. కరెంట్ ఉన్నది. పడతావు ఎందుకే మళ్ళా ఇండస్ట్రీస్ కలిపి ఉంటుంది సార్ దీన్ని మనకు 5.57 acres కంటెంప్టేటర్లో ఆల్రెడీ మనం 3.16 క్రియేట్ చేసుకుంటాం సార్. అయితే ఇప్పుడు మనం ప్రస్తుతం మనకి ఎన్కేసింగ్ చేస్తున్నాం సార్. మాపింగ్ అవుతుంది మనకు వస్తాయి సార్. బట్ సార్ నెక్స్ట్ అయిపోతే ఆ తర్వాత 1 TMC ఆ రిజర్వాయర్ లేక అడుగుతుంది. టేకుమట్ల నమస్కారం. టేకుమట్ల 4 మండలాలకు DBM 38 రామప్ప నుంచి గోరుకొత్తపల్లి లైన్ కలిపితే సార్ ల్యాండ్ అక్విజిషన్ కూడా 1 ఎకరం కూడా అక్కర్లేదు. మీరు తీసుకున్న ఒక నిర్ణయాన్ని వెల్కమ్ చేయవలసిన అవసరం ఉన్నది. నీటిపారుదల కానీ నేను కూడా దాన్ని అసలు ఇప్పటిదాకా లేట్ ఎందుకు చేశారన్నా. ఆ రోజు మీరు అన్నది కూడా డైలీ 2 meters చొప్పున ఇప్పటి నుంచి యుద్ధ ప్రాతిపదిక మీద చేస్తానంటున్నారు. 2 నెలలు ఇప్పటికి 70 రోజులు అయింది మీటింగ్ అయ్యి. మీరు అడిగినట్టు 140 meters అంటే 70 into 2 meters 140 meters అయిపోయి ఉండాలి. మా శ్రీహరి గారు చెప్పేది మాకు స్టార్ట్ ఖర్చు పెట్టి అప్పుడే చేయకపోవడం తప్పు. ఇప్పుడు ఐడెంటిఫై చేశారు, మంత్రి గారు రివ్యూ తీసుకున్నారు. సో వాట్ ఇట్ లుక్స్ నాట్ నైస్. అది లేకుండా చేయడం కష్టమవుతుంది. కాకపోతే వాళ్ళు నా అబ్జర్వేషన్ ఏంటంటే వాళ్ళు పెద్ద కంపెనీ అయిపోయింది, ఇంజనీర్లు కూడా వాళ్ళకి చెప్పడానికి భయపడుతున్నారు. మీరు క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు కాబట్టి తప్పకుండా November 15th వరకు కంప్లీట్ చేయాలని. ఏ చీఫ్ ఇది వస్తుంది. ఒక 2 లక్షలు ఇచ్చి టైంపింగ్ మై ఓన్ మనీ వీఆర్ క్లియరింగ్ ఆల్ ద సిల్టింగ్ అంతా డీసిల్టింగ్ తొందరగా మీరు కంప్లీట్ చేపిస్తే. అన్నిటికంటే ప్రధానంగా రాజశేఖర్ రెడ్డి గారి నాయకత్వం. ఏపీ రాష్ట్రం గుడివాడ నియోజకవర్గం పరిధిలోని గుడ్లవల్లేరుని ఇంజనీరింగ్ కాలేజు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా అయింది. లేడీస్ హాస్టల్లోని వాష్రూమ్లో సీక్రెట్ కెమెరాలు పెట్టి 300 వీడియోలు రికార్డ్ చేశారని వార్త కలకలం రేపుతోంది. ఈ విషయం బయటకు రావడంతో లేడీస్ హాస్టల్లో అమ్మాయిలు అందరూ ఆందోళనకు దిగారు. అర్ధరాత్రి కాలేజ్ ఎదుట ధర్నాకు దిగారు.
పోలీసుల ఎంట్రీతో విచారణ సీరియస్గా సాగుతుంది. హాస్టల్లోని ఓ అమ్మాయి ఈ పని చేసిందని, మిగతా అమ్మాయిలు వీడియోలను బాయ్స్ హాస్టల్లోని కుర్రాళ్లకు పంపించిందని, ఆ వీడియోలను ఆ అమ్మాయి ఆ అబ్బాయి కలిసి వీడియో ఇంత రేటుకని అమ్మేసిరని ఇప్పుడు పెద్ద చర్చనీయాంశంగా అయింది. లేడీస్ హాస్టల్లోని కొంతమంది అమ్మాయిలే సీక్రెట్ కెమెరా ఫిక్స్ చేసినట్లుగా స్టూడెంట్స్ చెప్తున్నారు. బాయ్స్ హాస్టల్లోని స్టూడెంట్స్ సెల్ ఫోన్లో అమ్మాయిల వీడియోలు ఉన్నాయనేది ఇప్పుడు కాలేజీలోని అమ్మాయిలు చెప్తున్నట్లుగా వర్షన్. ఈ ఇష్యూతో కాలేజీలో అమ్మాయిలు అందరూ ఆందోళన చేస్తున్నారు. కాలేజీ యాజమాన్యం మాత్రం ఈ ఘటనపై ఎలాంటి ప్రకటనలు చేయడం లేదు, మీడియాని కూడా అనుమతించడం లేదు. ఈ దుర్మార్గానికి ఓడగొట్టిన అమ్మాయి రాజకీయ పార్టీకి చెందిన ఓ కీలక నేత కుమార్తె అని ప్రచారం కూడా జరుగుతుంది. అంతేకాదు వాష్రూమ్లోని రికార్డ్ అయిన వీడియోలు కొంతమంది రాజకీయ నేతల పిల్లలు కూడా ఉన్నట్లుగా ఇప్పుడు ఏపీలో పెద్ద ఎత్తున చర్చగా నడుస్తోంది. దీంతో వ్యవహారాన్ని తక్కువ చేసి చూపించే ప్రయత్నం చేస్తున్నారని ప్రచారం సోషల్ మీడియాలో జోరుగా సాగుతుంది. ఇది ఎంతో మంది విద్యార్థులకి సంబంధించిన విషయం అండి. మాకు ప్రొద్దుట లెగంగానే ఇదే రాత్రి నుంచి పిల్లలకి వాటర్ గానీ ఫుడ్ గానీ ఏమీ లేదు. మేము వచ్చే వరకు కూడా మగ పిల్లలు బయట మా కోసం ఎవరు వీళ్ళందరూ కూడా మీరు నీళ్ళందరినీ లాక్ చేసేసారండి. లోన పెట్టి బయటికి రానివ్వకుండా లాక్ చేశారు. పిల్లలందరూ కూడా బయటే ఉన్నారు. వాళ్ళకి ఫుడ్ లేదు, తాగడానికి నీళ్లు లేవు. తల్లిదండ్రులు ఎందుకు చదివిస్తున్నారు మీ కాలేజీల్లో? హన్మకొండ బాలసముద్రంలో నిర్మిస్తున్న కాలేజీ కళాక్షేత్ర నిర్మాణ పనులను హన్మకొండ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య శుక్రవారం పరిశీలించారు. కాలేజీ కళాక్షేత్రంలో ఆడిటోరియం, పెయింటింగ్, టైల్స్, ఎలక్ట్రికల్, ఆర్ట్స్ గ్యాలరీ, ప్లంబింగ్ తదితర అభివృద్ధి పనులను కలెక్టర్ పరిశీలించి వాటి వివరాలను ఆయా శాఖ అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఏవైనా అదనపు పనులు ఉంటే త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ అశ్విని తానాజే, కూడా అధికారులు అజిత్ రెడ్డి, భీమారావు, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఇంతటితో ఈ వార్తలు సమాప్తం. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ఓర్గలు 9 నేషనల్ టీవీ.